మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. కాల్పుల విరమణకు స్పందించాలని అభయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలని కోరారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మారణకాండ ఆపాలి అని అభయ్ తన లేఖలో కోరారు. మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వదిలి ఒక్కసారిగా శాంతి మంత్రం జపించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురు కాల్పులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఘటనల్లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. దేశంలో మావోయిస్టుల హింసా భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సురక్షిత భారత్ కోసం వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా పెకలించి వేస్తామన్నారు అమిత్ షా. ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుండి ఇలాంటి ప్రకటన విడుదల అవ్వడం సర్వత్రా కూడా ఆసక్తి నెలకొల్పింది.